ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మంలో నమస్కరిస్తూ, నా పేరు పి హంసిని. నేను శ్రీ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నాను. నిగూఢ తత్వార్థ పొదిలోని 16వ పద్యము. కాంత మీద ఆశ, కనకంబు మీద ఆశ, లేనివాడు పుడమి లేనివాడు, అవి కలగనేని అతడు కానరాడు, విశ్వదావిరామ వినురవేమ. భావము: బంగారము మీద ఆశ, స్త్రీ మీద ఆశ లేనివాడు లేడు. వాస్తవమే. బంగారము, దాని ఆశ మీద స్త్రీలు ఎందరైనా చేరగలరు. బంగారము అనగా ధనము లేనినాడు విలువ లేదు. అవి రెండు లేనివాడు దరిద్రుడు. అట్లే జ్ఞానం ఉన్నప్పుడు మోక్షం లభించును, జ్ఞానం లేనప్పుడు మోక్షం లభించదు. ధనం లేని వానిని కాంత వరించినట్లు జ్ఞానం లేని వానికి మోక్షం వరించదు. మోక్షం మీద ఆశ, జ్ఞానం మీద ఆశ లేనివాడు ఏముండను లేనివానితో సమానమే. ప్రపంచ విషయాలలో దరిద్రుని మాదిరి జ్ఞాన విషయాలలో దరిద్రుడే. ఒకవేళ జ్ఞానం కలిగి దాని వలన మోక్షం కలగనేని అతడు శరీరంలో ఉండక అంతటా వ్యాపించిపోవును. కనుక అవి కలగనేని అతను కానరాడు అన్నారు. కాంతం మీద ఆశ అనగా మోక్షం మీద ఆశ అని, కనకము మీద ఆశ అనగా జ్ఞానం మీద ఆశ అని గ్రహించవలను. విశ్వద అనగా విశ్వమంతా ధరించిన పరమాత్మ అని, అభిరామ అనగా గొప్పదైన ఆత్మ అని, వినురవేమ అనగా జీవాత్మ వినుము అని అర్థము. ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదములు.